మీరు సిరివెన్నెల వరకు వచ్చేసారు. సిరివెన్నెల వరకు జరిగిన ప్రయాణం ముందు చెప్పారు. మధ్యలో ఒకటి ఉంటుంది కదా, మీకు ఏ గంగావతరణం అయితే, అంటే నాకు తెలిసిన విషయాన్ని డైరెక్ట్గా ప్రేక్షకులకు తెలిసినట్టు అడిగేస్తున్నాను. విశ్వనాథ్ గారికి పరిచయం చేసింది అంటే ఒకప్పుడు మీరు శంకరాభరణం పాటలు విని ఒక రకమైన భావోద్వేగానికి లోనవ్వడం, మళ్ళీ తర్వాత కాలంలో అదే దర్శకుడు అదే రచయిత వేటూరి గారి పక్కన మీ పేరు చూసుకోవడం, అలాంటివన్నీ జరిగినప్పుడు అసలు ఆ ప్రయాణం అంటే కాకినాడ నుంచి విశ్వనాథ్ గారి జనని జన్మభూమి వరకు మీ ప్రయాణం ఎలా సాగింది అని పరిచయం? నా ప్రయాణంలో నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం నుంచి నాకు ఒక స్ఫుటమైనటువంటి ప్రత్యేకమైన ఇష్టం, లేదా దాన్ని ఏంటంటే దాన్ని మీకు ఒక పక్షపాతం అంట, పాట కంటే పాటలో ఉన్నటువంటి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. ఎంత అందమైన సాహిత్యం చేసినా, ఎంత బాగా పాడినా, గాయకులు ఎంత బాగా పాడినా ఏం పాడారు అని చూసేవాడిని సాధారణంగా. అందువల్ల ఆ కాలంలో ఎక్కువగా నేను హిందీ పాటల్లో కొంత సాహితీ గంధం ఉండేది, ఉర్దూ సాహిత్య గంధం. అందువల్ల హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అదిగాక నా కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ని అవడం వల్ల నేను దేశం గురించి, దేశ సమస్యల గురించి, సాధారణంగా యువకుడు ఎవడైనా కలం పట్టుకున్నాడు అంటే తప్పనిసరిగా వాడికి సామాజిక స్పృహ వాడు ఏదో ఒకటి ఉంటుంది, పేదలు వాళ్ళ కష్టాలు ఇలా వీటి గురించి రాసుకోవటం. అప్పటికి ఇంకా రొమాంటిక్ సాంగ్స్ రాయాల్సినంత వయస్సే రాలేదో జ్ఞానమే రాలేదో మనకు తెలియదు. అందువల్ల నాకు డ్యూయెట్లు అంటే ఏమిటో తెలియదు. అందువల్ల సాధారణంగా తెలుగు సినిమా పాట రూపం కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో సాధారణంగా పాటల్లో కవిత్వం ఉండదు అనేటువంటి కోవకే నేను కూడా చెందుతాను. ఎందుకు ఉండదంటే ఏముంటుంది, వాళ్ళు నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు నీ మీద ప్రేమగా ఉంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, ఇట్లాంటి మాటలకే ట్యూన్ కడితే పాటలు అవుతాయి తప్పిస్తే వాటిలో ప్రత్యేకంగా లోతైనటువంటి ఘనమైన భావాలు వెతుక్కుని ఇలా కళ్ళు మూసుకుని ఏమన్నాడు కవి, దీనికి భాష ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చునే అవకాశం ఉండదు. అందువల్ల నాకు ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఆ పాటలను ఉటంకించడం నాకు పెద్ద ఇష్టం ఏమీ లేదు. ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఏమిటి ఇందులో విషయం ఉంది అని ఒక రకమైన ఉపేక్షాభావం ఉండేది. ఆ కాలంలో ఒక రోజుని సడన్గా సినిమాలో హాల్లో చూస్తుంటే, అంటే నా ఉద్దేశం అంతకు మునుపు నేను వినకపోవడం ఉండొచ్చు, నాకు తెలియకపోవడం జరగవచ్చు. అంతేగాని నేను చెప్తున్న యూనివర్సల్ సత్యం కాదు. తెర మీద అందరూ కూర్చొని సినిమా చూస్తున్నారు. ఒదిగున్న పులుపు, ఒదిగున్న పిలుపు, ఒడుపున్న పిలుపు, ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది, అది ఏ రాగమని నన్నడిగింది, అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ అని ఒక మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది, అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రం గట్టిగా చప్పట్లు కొడేస్తున్నాను. ఎందుకంటే పాటలో అంత సుందరమైనటువంటి కవిత్వం ఉండడం అనేది అప్పటివరకు నాకు పెద్ద అనుభవంలో ఉన్న విషయం కాదు. నేను ఇందాక కూడా చెప్పాను, ఇంతకుముందు లేదని కాదు, లేదా ఉందా అని తర్కం కంటా కూడా మీ దృష్టికి వచ్చి నాకు అంటే ఇప్పుడు మూగ మనసులో పాటలు కానీ మరొకటి కానీ కృష్ణశాస్త్రి గారి పాటలు కానీ అవన్నీ నాకు విననని కాదు. ఇన్ జనరల్ మాట్లాడుకోవాల్సి వస్తే మామూలు డ్యూయెట్లు, మామూలు పాటలు ఉండే కాలంలో ఇంత అందమైన, అది మన ఊరి కోయిలమ్మ, నిన్ను అడిగింది కుశలమమ్మ, గట్టున రెల్లు పువ్వ అందులో వెన్నెల గువ్వ, రెల్లు పువ్వ అందులో వెన్నెల గువ్వ, వెన్నెల గువ్వని రెల్లు పువ్వలు. అప్పుడు ఆ పాటలు రాసిన వరకు టైటిల్స్లో నేను చూడలేదు. అది వేటూరి సుందరమూర్తి గారి సింగిల్ కార్డ్ సినిమా. విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆ తర్వాత క్రమానుగతిని ఆయన సినిమాలోకి ప్రతి పాటని ఒక కవిత్వ ఖండికగా చేయటం గమనించాను. సినిమా పాటల్లో కూడా ఇంత మంచి కవిత్వం. అంతకు మునుపు ఆ పాట అనే ప్రక్రియ ఎక్కువగా రేడియో ద్వారా వాటి లలిత గీతం అనే పేరుతో ఉండేది. అది కాకుండా నీకు తెలియదు ఏం కాదు, అన్నమచారి కీర్తనలు, జానపదాలు, ఇలా రకరకాల రూపాల్లో ఉండేది. బట్ సినిమాల్లో పాటలో మాటకి ఒక ప్రత్యేకతను ఆపాదించి ఎవరు ఎంత బాగా పాడినా, ఎవరు ఎంత బాగా తీసినా, అలా కాకుండా ఆ మాటనే మనం పదే పదే అనుకునేటట్టు చేసినటువంటి స్థితి నా అనుభవంలో నాకు మొదట
పేటూరు గారి వల్ల కలిగింది. నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టిన వాడు. ఆ అభిరుచి అలా పెరుగుతున్నప్పుడు శంకరాభరణం పాటలు అయినప్పుడు శంకరాభరణం సాధించిన విజయం అందరికీ తెలుసు. ఆ విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నప్పుడు అదొక రకంగా భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగువారి సంస్కృతిలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా. అంతవరకు సంగీతం ఏదో పాట పాడుకుంటారు అనుకునే వాళ్ళు కూడా తమ పిల్లల్ని సంగీతపు మాస్టర్ల దగ్గర పంపించి వాళ్ళకి సంగీతం నేర్పించడం అనేది సంస్కారం ఇవ్వడంలో ఒక భాగంగా ఇల్లు భావిస్తున్న కాలం అది. అక్కడ విజయయాత్రలు జరిగాయంటే వాడవాడలా వీధిని అంత ఊరేగింపు. ఈ తరం వాళ్ళకి ఎంతమంది తెలుసో తెలియదు కానీ విపరీతమైన తొక్కిసలాట ఉండేది. నాకేమో సినిమా పట్ల ఒక సహజమైన వైమనస్యం ఉండేది. మన మనసు చెప్పుకుంటున్నాను కాబట్టి నాకు పెద్ద ఆసక్తికరంగా ఉండేది కాదు. అందువల్ల సినిమా వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ఆ వీధిలో వస్తుందని తెలిస్తే ఈ వీధిలోంచి పక్క వెళ్ళిపోయాడు. అంతేగాని వాళ్ళని చూడాలి అని ఎగబడడం అనేది ఉండేది. ఇందాక నీకు చెప్పినట్టు సినిమా పట్ల నేనేమో కొంచెం లోతుగా రాసుకునేవాడిని. ఏముంది రాగాలు తీయడం తప్ప, ఓ రామ నీ నామ ఎంత తీయనరా, ఓ రామ నీ నామ ఎంత తీయన భజన చేయడం తప్పితే అందులో ఏం ప్రత్యేకంగా మనం ఏదో చెబుతున్నట్టుగా, అంటే నా చెవికి కాకుండా నా హృదయానికో, నా ఆలోచనకో, నా సంస్పందనకో క్యాటర్ చేసే వస్తువు ఉండకపోవడం వలన పెద్దగా చూపు ఉండేది కాదు. ఆ టైంలో ఒక మా మిత్రుడు ఆకెళ్ళ వాళ్ళు మన కాకినాడలో కూడా వాళ్ళ ఫెలిసిటేషన్ జరుగుతుంది. ఆ టీంని అందరినీ ఆహ్వానిస్తూ ఒక స్వాగత గీతం రాయను అన్నప్పుడు నేను బ్లంట్గా రాయనని చెప్పి, నాది బాగా లోవర్ మిడిల్ క్లాస్, రికార్డు తినకంటే ఒక్కని పరిస్థితి. నీకు ఈ విద్య ఉంది కదా, కథ రాసే విద్య, ఏదో పాట రాసే విద్య అని వీటిని ఎందుకు నువ్వు రేడియోకి పంపిస్తావు, 50 రూపాయలు వస్తాయి, పత్రిక పంపిస్తావు 50 రూపాయలు, కానీ నీదేనా ఒక పద్ధతి పెట్టుకొచ్చి దానికే రాస్తాను, నీ పెంకితాను నీకెందుకు, నువ్వేమన్నా ఫలానా వెటూరు గారి కన్నా గొప్ప, జంజాల్ గారి కన్నా గొప్ప, విశ్వనాథ్ గారి కన్నా గొప్ప, ఎందుకు రాయవాడు? నేను ఎవరు గొప్ప తప్పుల గురించి మాట్లాడట్లేదు అబ్బాయి, నేను సంఘటనల గురించి, వ్యక్తుల గురించి, తత్కాలీనంగా ఉండే వాటి గురించి పాటలు రాయను. ఇది నా తాలూకు ఒక లక్షణం. నా లక్షణంలో ఏవో తాత్వికమైన పాటలు ఉంటాయి, శాశ్వతమైన విలువలు, యూనివర్సాలిటీ ఉన్న పాటలు రాస్తాను నేను రాయగలిగినప్పుడు. అందువల్ల రాయను అనుకుంటూ వచ్చేస్తుంటే ఈ శంకరాభరణం అన్నది శంకరుడి మెడలో ఉన్నటువంటి నాగుపాము ఎందుకు కావాలి? శంకరుడికి చాలా ఆభరణాలు ఉన్నాయి కదా, ఆయన చేతిలో కపాలం ఉంది, త్రిశూలం ఉంది. వీటన్నిటినీ మించి నెత్తి మీద చంద్రుడు, గంగాదేవి కూడా ఉన్నాయి. గంగాదేవి ఉండటంలో అర్థం ఏమిటి అంటే తన పూర్వీకులు 60,000 మంది చేసిన తప్పుల్ని కడిగి వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించాలనే ప్రయత్నం చేయటానికి ఒక వాళ్ళకి చెందిన వారసులకి 5 తరాలు పట్టింది. 5వ తరం దాన్ని, అందుకని ఇవాళకి మనం భగీరథ ప్రయత్నం అంటాం. ఆ భగీరథుడు మొత్తానికి రకరకాల తపస్సులు చేసి గంగాదేవిని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఎందుకు అంటే నువ్వు వెళ్ళి అలా ఆ బూడిద కుప్పల మీద పారితే చేసిన అపరాధం తగ్గి వాళ్ళ పాపాలు పోయి మా పూర్వీకులు అంటే 5 తరాల కిందట వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారని తప్ప. మొత్తానికి ఎంతమందిని తపస్సు చేశాడో అదంతా ఒక కథ. ఆ గంగాదేవి ఏమడిగిందంటే నా గురించి తపస్సు చేసే బాగానే ఉంది అబ్బాయి, నేను చాలా ఫోర్స్తో పైనుంచి పడతాను, ఆకాశం మించి పడతాను కిందకి. ఇప్పుడు మీ భూమి కాస్త దాహంతోనైనా బతుకుంది, నీళ్ళు కావాలంటే వాడే నీళ్ళు ఇస్తే బతుకుతుంది. ఇదిగో నీళ్ళు తీసుకొని చెప్పిన అంత ఎత్తు నుంచి పడ్డానంటే భూమి మొత్తం చక్రైపోతుంది, అసలు బతికే ఉండదు. కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. ఆయన తన జటాజూటాన్ని అడ్డం పెట్టి నా ఉద్ధృతిని తగ్గించి, ఎందుకని ఇంత ఆలోచించాల్సి వచ్చిందంటే శంకరాభరణం లాంటి ఒక వాల్పోస్ట్ చూస్తే ఒక ముసలి ఆయన దాన్ని ఏమిటంటాం తంబూరా పట్టు కూర్చుని ఉంటాడు, అదే వాల్పోస్ట్, ఇంకే వాల్పోస్ట్ లేదు. ఆయనే సూపర్ హీరో, ఆయన అవడం మనకు తెలియదు. కోట్లతోటి వ్యాపారాలు జరిగే కమర్షియల్ యాక్టివిటీ అయినటువంటి సినిమాలో ఈ ముసలాయన ఎవడు, ఈ తంబూర పట్టు కూర్చున్నాడు ఏమిటి, శంకరాభరణం అన్న పదానికి అర్థం ఏమిటి, ఎంతమంది తెలుసు అదొక రాగం పేరని.
పైగా దాన్ని అర్థం తీసుకుంటే అది శంకరుడి మెడలో ఉండేటువంటి ఆభరణం అని ఎవరికి అది తెలియవు. ఇలాంటి తెలియనటువంటి ఒక విషయాన్ని లక్షలు తీసుకుని ప్రజల ముందరికి తీసుకొచ్చి ప్రజెంట్ చెయ్యాలి అనేటువంటి ఒక సాహసం వెనకాల కళాభిరుచి ఎంత ఉండాలి. భగీరథుని నిరీక్షణకు దీర్ఘతప సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని జీవరసధుని స్వాగతం, రసవాహిని స్వాగతం. సో అప్పటికి సినిమాల్లో సినిమా అభిరుచితో తీసేటువంటి కళాత్మక వ్యాపారం క్రమంగా వ్యాపారాత్మకమైన కళగా మారిపోయిన కాలం. అంటే ముందర కాసులు ముఖ్యం, తర్వాతే కళాగిలా అవన్నీ సంగతి చూద్దాం. సో ప్రజలు ఇవి కోరుకుంటున్నారు అని అభిరుచులు క్రమక్రమంగా పలసపడుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఇలాంటి సినిమా తీయడం చాలా సాహసం కావాలి. సో ఇలాగ ఆ సినిమాకి అనుకోకుండా ఇద్దరు నిర్మాతలు, ఒకరు ఎడుదినేశ్వరరావు అయితే ఇంకొక ఆయన పేరు ఆకాశం శ్రీరాములు. ఇదేదో భగీరథుడి పేరులో ఉంది. ఒకడు కాదు, ఇద్దరు భగీరథులు బాగా తపస్సు చేసి ఆర్ట్ అనే ఫామ్ని వేడుకుని, ఆర్ట్ అనే గంగానదిని, తల్లి నువ్వు వచ్చి దాన్ని హార్ట్ ఫిల్మ్గా చేయటం ఎలాగా అన్నది మా విశ్వనాథ్ గారి బుర్రలో ప్రవేశిస్తే ఆయన ఒక ఆర్ట్ ఫిల్మ్ని ఒక హార్ట్ ఫిల్మ్గా మారుస్తారు అని చెప్పిన సంగతిని నాకు గుర్తుకొచ్చి అదంతా రాసుకుంటూ ఆ గంగ కళ అనేటువంటి ఒక గంగ, సురగంగ నేల మీదకి ఎలా వచ్చింది అని ఒక ప్రక్రియ మీద ఒక పాట రాసుకున్నాను. ఆ పాటను నా స్వాగతాగీతంగా పాడాలి అక్కడ. సరే, సహజంగా చాలా ఒత్తిడిగా ఉంది, నేను చాలా అనామకుడిని, అర్భకుడిని, నీ ఛాన్స్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను అక్కడి నుంచో అన్నారు. నాకు ఉండడానికి గడ్డిపోసలా ఉండేవాడిని కానీ దర్భపోసలాగా ఆ పొగరుపోతను కూడా ఆ తీరులోనే ఉండేది. మీరు కాదు ఇచ్చేది ఛాన్స్, నేను మీకు ఇస్తున్నాను, ఇప్పుడు వదలుచుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయాను. ఇది హ్యాపెండ్ ఇన్ 1980s. అది క్రమంగా ఆ పాట అనేక మంది మిత్రులు ఉంటారు. ఇప్పుడు నువ్వు చూసావు కదా నా సాహిత్య సర్కిల్ ఎలా ఉండేది. వాళ్ళందరి నోట్లోనూ పడి క్రమక్రమంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో విశ్వనాథ్ గారు మళ్ళీ జనని జన్మభూమి అనే సినిమా షూట్ చేస్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాకి రావటం, అక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయనకి ఏదో సన్మానం జరగటం, ఆ సన్మానంలో స్వాగత గీతంగా ఒక ఇద్దరు పిల్లలు వచ్చి ఈ పాట పాడారు. ఆయన మహానుభావుడు, ఆయనకి ఎందుకు అలా అనిపించిందో లేదు. నేను విన్న సాంప్రదాయ గీతాల్లో ఇది ఉన్నట్టు లేదు. ఇది ఎవరైనా నవీనమైన కవి ఎవరైనా రాసిందా అని ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేయటం, ఎవరు రాశారో తెలియదు, ఆ పాడిన పిల్లలకు కూడా తెలియదు. సరే, అక్కడ ఒక ఆయన ఈ శైలి చూస్తుంటే మా భరణి రాసినట్టుగా అనిపిస్తుందండి. అయితే నేను నా సినిమాలో ఇది పెట్టుకోవాలనుకుంటున్నాను, మొత్తం పాట అంతా కుదరదు. నేను చెప్పాను కదా, నాకు పల్లవి చరణం ఈ విభాగాలు నాకు ఏం తెలియదు. ఒక పాట 89 లైన్లు ఉంటుంది, ఒక పాట 90 లైన్లు ఉంటుంది, ఒక పాట 3 లైన్లే ఉంటుంది, ఒక పాట 4 లైన్లే ఉంటుంది. సరే, ఆ పరిస్థితిలో మా మాస్టర్ ఒక ఆయన, సంస్కృత మాస్టర్ ఘనశ్యామ్ ప్రసాద్ గారిని, ఇప్పుడు ప్రస్తుతం వారు లేరు, ఆయన ఆ పాటని కుదించి విశ్వనాథ్ గారు అడిగిన మేరకు ఇవ్వటం. ఆయన మరి రచయిత పర్మిషన్ లేకుండా ఈ పాట ఎలా పెట్టుకుంటామని ఆయన ఒక స్వయంగా సుధస్తూరితో ఒక ఉత్తరం రాయటం, భరణి గారికి మీ అనుమతి కోసం ఉత్తరం రాస్తున్నాను, ఈ సినిమాలో వాడుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వగలరు, పంపిస్తాను, మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఉత్తరం అని. ఇప్పటికే ఉత్తరం నా దగ్గర ఉంది. అది అన్న నా దగ్గర చేరింది. నా దగ్గర కూడా యాక్సిడెంట్గా ఆ ఉత్తరం జరిగింది. ఎవరో చెప్పారు, నేను ఏదో సాహిత్య సభలో ఉంటే మా మాస్టర్ ఆయన వచ్చి, భరణి నీ పాట విశ్వనాథ్ గారి సినిమాలో. నేను సినిమాల వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను, నాకు సినిమా పాట ఇవ్వడానికి ఎప్పుడు అడిగాను, అందులో విశ్వనాథ్ గారి దగ్గరికి అసలు ఎప్పుడు వెళ్ళాను. ఎలా వెళ్ళిందంటే, ఏ విశ్వనాథ్ గారి కోసం ప్రార్థనా గీతంగా పాట రాశానో అదే విశ్వనాథ్ గారి దగ్గరికి 4 ఏళ్ల తర్వాత చేరింది. ఇదంతా ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు. ఆ మొత్తానికి ఆ ఉత్తరం నాకు అందింది. అప్పుడు నేను కూడా ఒక ఉత్తరం రాశాను, అయిపోయిన పెళ్ళికి బాజాల్లాగా మీరు సినిమాలో పాట పెట్టేసుకున్నారు, తీసేశారు, దీని తర్వాత నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారంటే బాగుండదు, పెద్ద రెమ్యూనరేషన్ ఏం అడగను, కానీ నా పేరు మీరు ఎకనాలెడ్జ్ చేస్తే అది రేపు పొద్దున్న ఎవరైనా వింటే వాళ్ళకి నచ్చితే నేను పాట రాయగలను వాళ్ళకి అనిపిస్తే నన్ను పాటలు రాయడానికి పిలుస్తారేమో, కొంచెం ఎకనాలెడ్జ్ చేసి పెట్టండి నాకు ఉత్తరం రాశాను. చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను టెలిఫోన్స్లో ఒక చిన్న గుమస్తాగా పనిచేసేవాడిని. దానికి ముందర క్యాసెట్ రిలీజ్ అవుతుంది కదా, ఆ క్యాసెట్ 15 రూపాయలు ఎంత ఉంటుంది, ఆ కాలంలో 7 రూపాయలు ఎంత ఉండేది. ఒక 15-20 క్యాసెట్లు కొనేసాను ముందరే. చూస్తే ఎక్కడా నా పేరు లేదు. ముందర కొనేసి అందరికీ పనిచేసాను, ఏదిరాని పాట అంటే ఎక్కడుందో లేదు. సరే, విడుదలైన రోజునే ఒక 20-30 టికెట్లు కొనేసి అందరినీ తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తూ కూర్చోడు, నా పాట ఎప్పుడు వస్తుందా, రాదు.
అది ఎప్పుడో క్లైమాక్స్లో వాళ్ళు ఎవరో పిల్లలిద్దరూ ఒక బుర్రకథ లాగా పాడుతున్నప్పుడు ఒక చరణం వస్తుంది, గాలి తీసేసినట్టు అయిపోయింది మొత్తాన్ని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరొక 1.5 year తర్వాత అప్పటికి సినిమాల్లోకి వెళ్ళి బాగా బిజీగా పనిచేస్తున్న మిత్రుడు ఆకిళ్ళ ద్వారా విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఆ సినిమాకి ప్రొఫెషనల్గా పాట రాసే వాళ్ళకంటే కూడా ఒక కవిగా నాతో పాటు ఉండి నాతో పాటే ప్రయాణం చేస్తూ ఆ కథతో ప్రయాణం చేస్తూ నవ్వుతూ ఏడుస్తూ దానికే అంకితం అయిపోయిన ఒక కవి ఉంటే బాగుంటుంది అని ఆయన అన్నప్పుడు, గంగావతరణం అనే పాట మీరు విన్నారు ఆ రోజుని, అది రాసిన వ్యక్తి నా స్నేహితుడు, తీసుకురమ్మంటారా అని ఆయన అడగడం, ఆయన తీసుకురండి నన్ను పిలవటం, నేను వెళ్ళడం జరగడం, అదంతా ఈ కథ చాలామందికి తెలుసు. అయినా ఇప్పుడు నువ్వు మళ్ళీ అడిగేవు కనుక సో మరొకసారి శ్రీకారం చుట్టుకోవాలి కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడని తీసుకెళ్ళమన్నాను. నాకేవో కొన్ని అపోహలు మిగిలిపోతాయి న్యాచురల్గా ముళ్ళపూడి. అయితే మిమ్మల్ని సిరివెన్నెల కథకు పునాది మీరు చెప్పేది. అయితే గంగావతరణం కొన్ని లైన్లైనా మీ నోటి నుంచి వినడం అనేది కూడా మాకు చాలా ఆసక్తికరమైన విషయం. మీకు నోటీస్ ఇవ్వకుండా అడుగుతున్నాను, క్షమించండి. బట్ మీకు గుర్తున్న మేరకు మీరు అంతా గుర్తే ఉంటుంది, ఇది సమయం కాదు, అయినా చెప్తున్నాను నేను. అది ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని నాకు అప్పటికే ఇష్టం లేదు సినిమాలోకి రావడం. మా మాస్టర్ అక్కడి నుంచి ఒత్తిడి చేస్తూ ఆయన కలవకుండా ఇంటికి వస్తే కాళ్ళు ఎవరు కొడతానని, సరే ఆకలిని తీసుకెళ్ళమన్నాను, విశ్వనాథ్ గారి దగ్గర తీసుకెళ్ళమన్నాను. నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి చిత్రసీమ గురించి. మన ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు చాలా ఇష్టమైన రచయిత. ఆయన చిత్రసీమ గురించి అద్భుతమైనటువంటి కథ అవి రాశారు, చాలా విపరీతమైన నవ్వు వస్తాయి. అందులో ఉండేటువంటి ఒక కథానాయకుడిలాగా అమాయకంగా గేటు మూసేస్తారేమో, రానివ్వరేమో, గోర్ఖాలు తోసేస్తారేమో అలాంటి భావనలో ఉండేవాడిని. అందుకని వాడిని బతిమాలి, విశ్వనాథ్ గారు ఎక్కడ ఉంటారో అక్కడికి ఆయన వెళ్ళి తీసుకెళ్ళగలవా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. గోర్ఖా ఏం కొట్టలేదు, కానీ అక్కడ లేరు, వేరే ఇంకో చోట అక్కడ షూటింగ్లో ఉన్నారు. ఆ షూటింగ్ పడిపోయాం. ఆయన అలా బయటకు వెళ్ళిపోతున్నారు, షూటింగ్లో మధ్యలో ఎందుకు పైకి వెళ్తున్నారు. నేను నమస్కారం అన్నాను. ఎవరు మీరు అన్నారు. నేను సీతారామ శాస్త్రి. అంటే భరణినండి. అంటే గంగావతరణం రాసింది. కృష్ణారావు ఇంత చిన్నగా ఉన్నాడు ఏమిటయ్యా. ఆయన ఇమ్మీడియట్ రియాక్షన్ ఎప్పుడు వచ్చారు, బాగున్నారా కృష్ణారావు ఈయన చిన్నగా ఉన్నాడు ఏమిటయ్యా అని. అంటే సన్నగా మరీ చిన్న వయసు ఏం కాదు, ఐ వాజ్ నియర్లీ 29 years ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆయన సరే కూర్చోండి లోపల వస్తాను. ఆయన కాకి డ్రెస్లో ఉంటే ఒక నరసింహమూర్తిలో ఉంటాడు, దుర్నిరీక్ష్యం. ఆయన చూడటానికి కూడా కష్టం, ఆయనతో ఎవరు మాట్లాడడానికి కూడా భయపడతారు ఆ సమయం. నాకు భయం భక్తి ఏమీ లేదు. కాసేపు కూర్చున్నాను. ఆ తర్వాత ఇంకా ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అటేటో పోతూ ఇటు మిమ్మల్ని చూడడానికి ఒకసారి వచ్చాను, అంతకన్నా ఇంకేం లేదు, మరేం లేదు, మేము మరి వెళ్ళొస్తాను. అప్పుడు వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆయన పిలవడం జరిగింది. ఆ గంగావతరణం పాట ఇప్పటివరకు నేను ఏ సినిమాలోనూ ఇవ్వాలని కూడా అనుకోలేదు. ఎందుకనంటే అది సుదీర్ఘంగా ఉంటుంది, దాని పొట్టి పొడవులు మీకు లెక్కలు ఉంటాయి. మీకు నచ్చిన ఒక 4 లైన్లు అప్పుడు చెప్పాను కదా సినిమా వాతావరణం ఎలా ఉంది అని, దానికి సంబంధించిన చరణంతో చెప్తాను. నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టిన వాడు, లోకపావని మందాకిని, రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. రసవాహిని అంటే అమృతవాహిని అని కూడా అర్థం, గంగాదేవికి అలా కూడా అంటాం. అఘమీ భువి నిదాఘమై అర్కద్యుతి అమోఘమై, అఘమీ భువి నిదాఘమై. నిదాఘము అంటే గ్రీష్మం, అఘము అంటే పాపం భూలోకంలో గ్రీష్మంలాగా మంట తించేస్తుంది. అర్కద్యుతి సూర్యుడి కాంతి దారి చూపించడానికి బదులు దహించేస్తుంది. అర్కద్యుతి అమోఘమై సకల జగతి దాహతప్త సంక్షోభితమైన నాడు. అంటే ఈ కళ అనేది క్రమంగా కనుమరుగైపోతూ వ్యాపారమే ప్రధాన వస్తువుగా ముందుకు వస్తూ
రకరకాల వెకిలి చేష్టలతో ఇవే సినిమాలు చూడండి అన్న రోజుల్లో మనకు అద్భుతమైనటువంటి పూర్వ ఇతిహాసం ఉంది. మన తెలుగు సినిమాలు ప్రపంచ సినిమాకే పాఠాలు చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం చేసాం. అటువంటి అత్యద్భుతాలు చేసాం. అలాంటి తెలుగు సినిమా అలా అయిపోయినప్పుడు ఆ సమయంలో సకల జగతి దాహతప్త సంక్షోభితమైన నాడు దివి వారిని భువి సీమకు తరలించగదలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘతపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణ మీరసవాహిని జీవరసధుని స్వాగతం. ఇలా మొదలెడితే మొత్తం పాటలంతా పాడడం చాలా టైం పడుతుంది. అది మొత్తానికి ఏంటంటే ఆ టైంలో అంత ఆకాశగంగలాగా అయిపోయింది కళ అనేది. కళావృష్టి ఒక శినుకు కూడా కళ లేదే అని తప్పిస్తున్న కాలంలో ఆ ఆకాశగంగ నేల మీద తీసుకొచ్చిన భగీరథుడిలాగా విశ్వనాథుడు అలా తీసుకొచ్చాడు. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగ యుగాల నిరీక్షణే నివాళి కాగా. నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగ యుగాల నిరీక్షణే నివాళి కాగా. నేను ఇక్కడ మీ సమక్షంలో నాలోని కళాకారుడు పాడి మళ్ళీ ఒకసారి మీరు ఇందాక ఫస్ట్లో చెప్పారే 2 మొట్టికాయలు తిన్నాన్ని, ఇదే పాటలో ఒక చరణం అనుకుందాం. చరణం గంగ ఎలా వచ్చింది? గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, నింగిని తాకగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము. తప్పులేమైనా ఉంటే క్షమించండి బాబాయ్. ప్రళయాభీర తరంగితలైల భయంకర హేల శివంకరం రోల లయించ గజేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగులాడుగుల తలపడు నడకల జణంజుణిత పదనూపుర ఘోషల కలిత నాట్య గడిత చకిచ్చకితటిల్ల తాతనులతి గజ్జుతి సురజరి జజ్జరీనాద సందోళిత దివి వధూటి వచ్చినదే. ఇది దాదాపు 35 సంవత్సరాలు. అప్పుడు నీకు పూర్తిగా నోరు తిరగలేదు, ఇప్పుడు తిరగట్లేదు. అదే ఆ ప్రవాహం, ఆ మహా ఉధృతి ఎట్లా వచ్చింది అని చెప్పడం, మనం దాని గురించే పట్టు కూర్చుంటే అసలు విషయం నుంచి పక్కదారి పట్టిన వాళ్ళం అవుతాం. సో అక్కడి నుంచి మీ సినిమా రంగం ప్రయాణం నీకు తెలుసు. అనేక రకాల సిచ్యుయేషన్లు వస్తాయి. అయితే నాకు పాట రాయడం అలవాటు అయినప్పటి నుంచి, లేదా నన్ను నేను వ్యక్తపరచుకునేటువంటి ఒక సాధనగా పాటను భావించడం దగ్గర నుంచి నా పరిధిలో నేను నిర్ణయించుకున్నాను. నాకెవరు ఏ చట్టమో గీయలేదు, కానీ నాకు నేనే ఒకటి నిర్ణయించుకున్నాను. ఎందుకనంటే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినడం అన్నది జరుగుతుందా జరగదా అంటే 2 ఆన్సర్లు చెప్పచ్చు. జరుగుతుంది, జరగదు. మంచి చెప్తే జరగదు, చెడు చెప్తే తప్పకుండా జరుగుతుంది. సాధారణంగా సినిమాలు లాంటి ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి మాధ్యమాలు, ఇటు పత్రికలు కావచ్చు, ఇవాల్టి రేపట్లో అయితే టీవీలు, సోషల్ మీడియా ఏమైనా కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నది సాధారణంగా ప్రజల్ని, ముఖ్యంగా యువత అంటే ఫలానా వయసు వాళ్ళని అర్థం కాదు, చాలా ఏ బాధ్యత లేకుండా విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి ఒక తరాన్ని, వాళ్ళకి మనం ఇలా ఆందోళన చేద్దాం, అరుపులు అరుద్దాం, నడుస్తున్న బస్సులు తగలెట్టేద్దాం, లేకపోతే ఆ జలపాతం పడుతుంటే దాని కిందికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అక్కడికి వెళ్ళి చచ్చిపోదాం, ఇలాంటి మాటలు చెప్తే ఆసక్తికరంగా ఉంటుంది. పద్ధతిగా ఉందాం, 10 మందికి చేయూతనిద్దాం, ఇలాంటి మాటలు చెప్తే పెద్దగా రుచించదు. ఆ కాలంలో ఏంటంటే నాకు కొన్ని ఉండేవి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను ఏ రూపంలోనూ అవమానించకూడదు. స్త్రీ అమ్మవారు అన్నీ కూడా. దాని గురించి తర్వాత ఎప్పుడో మాట్లాడుకుందాం. ఆ పని నేను చేయను. అంటే ఎందుకని నేను స్త్రీ ప్రసక్తి తీసుకొచ్చానంటే, సాధారణంగా సినిమాల్లో ఎక్కువ పాటలు డ్యూయెట్లు అనేటువంటి ఒకనొక పేరుతో ఉండేటువంటి శృంగార రసం అని వాళ్ళు అనుకునే ఒకనొక రసం రూపంలో, అది రసాభాస తప్ప రసం కాదు. ఎందుకంటే డ్యూయెట్ అనేది ఒక వికృతమైన రూపం, దాని గురించి మాట్లాడుతాను తర్వాత. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీని తక్కువ చేయకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పొంగులు వారుతున్నటువంటి యువరక్తం ఉన్నటువంటి తరాన్ని తప్పులు చేయటానికి అనుకూలంగా ప్రోత్సహించడానికి ఉండేలాగా పాటలు ఉండకూడదు. పాటలు కాదు, అభివ్యక్తి, మాటలు కానీ, మరొకటి కానీ, కవిత్వం కానీ, సాహిత్యం కానీ అని నాకు నేనే కొన్ని గీతలు గీసినప్పుడు రాస్తుండేవాడిని. సో ఇక్కడికి వచ్చిన కొత్తలో నా అదృష్టవశాత్తు నేను మొదటి పాటే విరచించితిని. ఎందుకంటే విశ్వనాథ్ గారు ఇప్పటికీ నాకు గుర్తుంది. విశ్వనాథ్ గారు ఆ రోజు నాతో అన్నమాట,
మీ కవిత్వం ఎలాంటిది, ఎంతది, ఎంత గొప్పది, ఇవి జడ్జి చేయడానికి కాదు మేము ఇక్కడ పిలిచింది. మేము ఉన్నది కూడా ఇక్కడ కాదు, మాకు ఆ సంగతి కూడా తెలియదు, మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది క్యాటర్ చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తే చేస్తాం. వాళ్ళు క్యాటర్ చేయలేకపోతే వాళ్ళు ఎంత వాళ్ళ అనేది కూడా చూడకుండా మా దగ్గర 2 బీజాక్షరాలు ఉంటాయి, ఓకే అనేవి. మేము ఓకే అన్నాం. అంత మాత్రంలో మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదు. నాకేమీ పెద్ద సాహిత్యం మీద ఆసక్తి కూడా ఏమీ లేదు. మీరేమో ఇప్పటివరకు సినిమా పాట గురించి తెలియదు, పోనీ అడిగితే మీకు సినిమా పాట మీద ఆసక్తి కూడా లేదు. అందువల్ల ఎలా రాయాలి దాని స్వరూప స్వభావాలను మీకు ఆంక్షలు పెట్టను. సో కథ గురించి కూడా మీరేమి రాయక్కర్లేదు. ఇక్కడ ట్యూన్కి రాయడం అనేటి ఒక ప్రక్రియ ఉంటుంది, అది మీకు తెలియదు కనుక అది కూడా చేయక్కర్లేదు. ఇందులో ఈ పాట పాడేవాడు ఒక గుడ్డివాడైనటువంటి భిక్షగాడు. సో అతను ఆ పాట తనదైన పాటగా పాడక్కర్లేదు. తను ఏంటి చదువుకోలేదు, రాసుకోలేదు, ఒక భిక్షగాడు. కాకపోతే అతనికి ఉన్నట్టు విద్య ఏంటంటే ఒక వెదురు బొంగుని తీసుకొచ్చి పిల్లలుగా మార్చి వాస్తూ అడుక్కుంటుంటాడు. అదే సమయంలో అతను ఏ రకమైనటువంటి అనుభవం ఎదురైనా ఆ అనుభవం అతని హృదయంలో ఒక అనుభూతిగా మారి ఆ అనుభూతి అతని వేణువులోంచి ఒక అద్భుతమైన రాగంగా వస్తుంది. అతనికి తెలియకుండానే అది చాలా శాస్త్రీయంగా ఉంటుంది. అంటే చెట్టు ముందా విత్తు ముందులాగా కళ నుంచి శాస్త్రం పుట్టిందా, శాస్త్రం నుంచి కళ పుట్టిందా అని మనం అడిగితే అసలు ముందర కళ పుట్టే దారిలో పెట్టడానికి శాస్త్రం కరెక్ట్. సో నిజమైనటువంటి కళ హృదయం నుంచి ఉప్పొంగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే ఉదయం పూట అతను మేలుకుని అలా కూర్చుని ఆ తనలో తను వాయించుకుంటుంటే తప్పనిసరిగా భూపాల రాగం అయి ఉంటుంది, హంసధ్వని రాగం అయి ఉంటుంది. అది విన్నవాళ్ళు ఆశ్చర్యపోయినకి ఎలా వచ్చాడు, ఏమో నాకేం తెలుసండి అని అమాయకంగా అంటాడు. సో అతను ఏదో పాట ఎక్కడో విన్నాడు, ఎవరో రాసింది, అది వాయిస్తున్నాడు. ఆ పాటతో అతను నేను సినిమాలో చూపిస్తాను, దానికి మీరు పాట రాయండి. ఏ భాష వాడతారో నాకు అవసరం లేదు, ఏ భావం వాడతారో నాకు అవసరం లేదు. ఇది నా మొట్టమొదటి వచ్చినటువంటి బంగారు అవకాశం, సువర్ణ అవకాశం. అంటే నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంక నేను దేని గురించి రాయాలి అనుకున్నప్పుడు అసలు కథ అంతా కూడా ఒక వేణువాద విద్వాంసుడి గురించి, అతని జీవితం చుట్టూ తిరిగేటువంటి ఎత్తుపల్లాల గురించి. వేణువాదన అన్నదే ఊపిరి, నాదము, ఈ మాటలు నాలో కదిపి సరే పాట గురించి పాట ఎందుకు రాయకూడదు, పాటకి జీవితానికి ఉన్నటువంటి సంబంధాన్ని పాటగా ఎందుకు రాయకూడదు అనే కారణంతో ఈ సృష్టి, జీవితము, నాదము వీటన్నిటిని అనుసంధానిస్తూ అది రాశాను. నా అభిరుచులకు అనుగుణంగానే ఉంది. ఆ తర్వాత క్రమంగా నా పాటలు మొదలైనవి. కానీ ఇక్కడ నా పాటలు అనేకంటే భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనే అనాలి. సాధారణంగా యాక్సిడెంట్లు 2 సార్లు జరగవు, ఒకసారే జరుగుతుంది, భౌతిక బట్ట కడతాడు, రెండోసారి జరిగితే అంతే సంగతులు. నాకు ఇక్కడ తర్వాత నాకు బోల్డని పిలుపులు వచ్చేవి. సార్ విధాత తలపున లెవెల్లో పాట రాయండి అంటుండేవారు. కామర్స్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి నేను భారీ ఎత్తుని సాధారణంగా పాటలు ఎలా ఉంటాయి అంటే విమర్శించడం కాదు, అట్నుంచి ఎవరో పరిగెట్టుకొస్తారు, ఇట్నుంచి వీళ్ళు పరిగెట్టుకొస్తారు, ఇద్దరు వగర్పుతోటి ఆయాసంతో ప్రాణాలు పోయేలా పరిగెట్టుకుంటూ వచ్చి విచిత్రమైన కథలకెళ్తూ ఏదో పాడుతూ ఉంటారు. ఎందుకు పాడతారు? అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. దాన్ని విమర్శించడం కాదు. అలాంటి వాడికి ఏ పాటలు రాయాలని నాకు ఇంతకుముందు అనుభవం లేదు. అయినా వీడు విధాత తరపున అంటే ఏదో సంస్కృత సమాసాలతో ఏదో రాసేసేవాడిని. వాళ్ళు కొంచెం భయపడి నన్ను ఏం తిట్టకుండా తృణమో పడమో తాంబూలం చేతులు పెట్టి నమస్కారం కవి గారు వెళ్ళండి అనేవారు. నాకు కోపం వచ్చేది, నేను మంచి కవితలు రాశాను కదా, వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత అనుకోకుండా ఇంకొక సినిమా వచ్చేది, అది ఏ కచదేవయ అన్నట్టు పౌరాణికం అయ్యి ఉండేది. ఆటోమేటిక్గా అక్కడ నెగ్గుకొచ్చేది. ఈ లోపల మరో 4 సినిమాలు వచ్చి వాళ్ళు నమస్కారం పెట్టి పొమ్మనేవారు. అకస్మాత్తుగా ఒక క్లాసికల్ సినిమా వచ్చేది. ఇలాగ నా మొదటి 2-3 సంవత్సరాల్లోనూ రుద్రవీణ ఇట్లాంటి క్లాసికల్ మూవీస్, అంటే క్లాసికల్ సాహిత్యం అవసరమైనటువంటి సన్నివేశాలని కలిగి ఉన్న సినిమాలు వస్తూ నేను కెరీర్లో నిలదొక్కుకోవటానికి అక్కడ ఉండడానికి సాధ్యమయ్యేటువంటి అవకాశం వచ్చింది. నిలదొక్కున్నాక అప్పుడు నాదైనటువంటి భావాల్ని నాదైన దారిలో వాళ్ళను నొప్పించడం అంటే వాళ్ళకి ఇష్టం లేని అంగడి పెట్టుకున్నాం, ఇక్కడ ఇతర వస్తువులు అమ్మబడున్నాం, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. కానీ నేను వాళ్ళు రాగానే రెండు కూర్చోండి ఈ ఆర్టు ఫలానా ఎంఎఫ్ హుస్సేన్ గీసాను. గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది, గంగా కన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది, నింగిని తాగగ పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము,
ప్రళయాభీల తరంగిత లీల భయంకర హేల శివంకరు మ్రోలల ఇంచక చేరగాలలై కలలై వడిగా జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝలం ఝలిత పదనూపుర ఘోషల కవిత నాట్య ఘటిత చకచకిత తటిల్లత తనులతిక జ్యుతి సురఝరి జజ్జరీనాథ సందోహిత దివి వధూటి వచ్చనిదే. ఇక్కడ దర్శకులు నిర్మాతలు వాళ్ళు మడిగట్టుకుని ఒక ఒట్టేసుకుని ప్రమాణం చేసి అశ్లీలమైనవి మాత్రమే ఇస్తాం, చాలా చండాలంగా ఉన్న ట్యూన్లు మాత్రమే ఇస్తాం అని ఎవరు రాదు. శారద స్వరముల సంచారానికి శారద స్వరముల సంచారానికి చరణములందించనా. ఆవిడ అలా కచ్చపి మీడుతుంటే ఆ తీగల్లోంచి వెళ్తున్న సరిగమల సంచారానికి నా చరణాలు ఆవిడ చరణాలుగా మారుస్తాను. నాకు చిన్న కోరిక ఒకటి ఉండిపోయింది. ఏంటంటే నాకు ఇష్టదైవం అని చెప్పుకునేటువంటి కనుక దేవుడు శివుడు. ఆ శివుడికి నాకు చాలా లావాదేవీలు ఉన్నాయిలే, అది కాలక్రమేణా చెప్పుకుందాం. మా ఆడిటోరియము మేము పునీతులం అయిపోతాం ఈ గొప్ప గొప్ప రచయితల వల్ల. సీతారామ శాస్త్రి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. పార్దు నా తమ్ముళ్ళు అంటాడు. సో సార్కి చెప్పు, ఆడిటోరియం 5 రోజులు కాదు 5 సంవత్సరాలు కావాలన్నా వాడుకోమనండి. ముందుగా ఎంతమంది వస్తున్నారో చెప్తే వాళ్ళందరికీ భోజనం పానీయం అవి కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఈ అవకాశం, ఈ అదృష్టం నాకు కలిగించినందుకు మీ చైర్మన్ గారికి నా కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఆడిటోరియం మీది. సిరివెన్నెల జగమంత కుటుంబం. బ్రాట్ టు యూ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, భారతీ సిమెంట్స్.